అందరికీ నమస్కారం. మరో ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజ జీవిత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీ అద్దంకి శ్రీధర్బాబు గారి జర్నీ. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన ఎలా మారారు, ఆ కఠినమైన ఇన్స్పైరింగ్ ప్రయాణాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ కథ అంతా ఒకే ఒక బలమైన ప్రశ్నతో మొదలవుతుందండి. నేనెందుకు ఒక గొప్ప వ్యక్తిని కాకూడదు? ఆలోచించండి, జీవితంలో ఏదైనా సాధించాలనే ఆ కసి, ఆ ఫైర్ ఇలాంటి ఒక చిన్న ప్రశ్న ద్వారానే కదా మనసులో మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకవైపు చూస్తే అమెరికాలో చదువు, చేతినిండా జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇదొక సేఫ్ జోన్ కదా. కానీ మరోవైపు ఎలాంటి గ్యారంటీ లేని అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ మార్గం, అంత కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసుకుని ఏమాత్రం అవగాహన లేని ఒక పద్మవ్యూహంలోకి అడుగుపెట్టడం నిజంగా మామూలు సాహసం కాదు. సరే, ఇప్పుడు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అసలు రియాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నంబర్స్ ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మంది తమ ఐఏఎస్ కలలతో ప్రిలిమ్స్ రాస్తారు. ఆ 10 లక్షల మంది ఫిల్టర్ అయ్యి చివరికి మిగిలేది జస్ట్ 400 మంది. అందులోనూ ఆ టాప్ ఐఏఎస్ పోస్ట్ వచ్చేది కేవలం ఒక 40 మందికి మాత్రమే. కాంపిటీషన్ ఎంత బ్రూటల్గా ఉంటుందో అర్థమవుతుంది కదా. ఇక మే 11, 2005 రిజల్ట్స్ రోజు. ఆ 15 అనే నంబర్ దేనికంటే, రిజల్ట్స్ కోసం వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే పవర్ కట్ అయినని సార్లు. ఆ ఉత్కంఠం మధ్య 15 సార్లు కరెంట్ రావడం, పోవడం, ఫైనల్గా రిజల్ట్ చూస్తే షాక్. కనీసం లాస్ట్ ర్యాంక్ కూడా రాలేదు. అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఒక్కసారిగా ప్రపంచం శూన్యమైపోయిన ఫీలింగ్. అంత నిరాశలో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ల నాన్నగారికి ఈ విషయం తెలిసింది. ఆయన ఫోన్లో అన్న ఒకే ఒక్క మాట, అబ్బాయ్ జాగ్రత్త. ఆ ఒక్క మాట ఆ కష్టకాలంలో కొండంత ధైర్యాన్నిచ్చింది. మన జీవితంలో పూర్తిగా అట్టడుగు స్థాయికి పడిపోయినప్పుడే కదా అసలైన పోరాటం మొదలయ్యేది. అదే మన తరువాతి చాప్టర్. ఈ టైంలైన్ గమనించండి. మే 2005లో సివిల్స్ ఫెయిల్ అయ్యి తీవ్రమైన డిప్రెషన్. ఆ తర్వాత వ్యూహం మార్చారు. స్టేట్ లెవెల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్పై ఫోకస్ పెట్టారు. 2006 కల్లా గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్లియర్ చేసి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకున్నారు. అదే కాన్ఫిడెన్స్తో 2006లో యూపీఎస్సీని మళ్లీ ఫేస్ చేశారు. ఈసారి ఆ కసి, ఆ డెడికేషన్ ఊరికే పోలేదు. ఆల్ ఇండియా 202 ర్యాంకు సాధించారు. దానర్థమేంటంటే, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే మన ఐపీఎస్ సెలక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. ఒక పక్క ఐపీఎస్ వచ్చిందనే సంతోషం కుటుంబం మొత్తంలో ఉంటే, మరోపక్క వాళ్ల నాన్నగారి అసలైన కల అయిన ఐఏఎస్ మాత్రం త్రుటిలో చేజారిపోయింది. కేవలం ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ ఇచ్చిన 114 మార్కుల వల్ల జస్ట్ 8 మార్కుల తేడాతో ఐఏఎస్ మిస్ అయింది. ఇది ఆ సక్సెస్లో కూడా ఒక పెద్ద వెలితిని మిగిల్చింది. సరిగ్గా అంతా సెట్ అయిపోయింది. సక్సెస్ ట్రాక్లో పడ్డామనుకుంటున్న టైంలో అసలైన ట్రాజెడీ ఎదురైంది. మే 30వ తేదీ ఐపీఎస్ ఎంపికైన కొన్ని రోజులకే వాళ్ల నాన్నగారికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఆయన చనిపోవడం జరిగిపోయింది. కొడుకుని ఐఏఎస్గా చూడాలన్న ఆయన కల నెరవేరకముందే దూరం కావడం ఆ కుటుంబాన్ని ఊహించని విషాదంలోకి నెట్టేసింది. అసలు ఆ తండ్రి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా? చిన్నప్పటినుంచి ఏ ఎగ్జామ్ రాసినా తన కొడుక్కి ఫస్ట్ ర్యాంకే రావాలి. కొడుకుని కలెక్టర్గా, ఒక ఎర్రబుగ్గు ఉన్న అంబాసిడర్ కారులో చూడాలన్నది ఆయన కోరిక. పర్ఫెక్షన్, క్రమశిక్షణ వీటి విషయంలో ఆయనకు కాంప్రమైజ్ అన్న మాటే తెలీదు. ఆ అంతులేని దుఃఖం నుండే ఎప్పటికీ చెరగని ఒక దృఢమైన సంకల్పం పుట్టుకొచ్చింది. ఇంటర్వ్యూ అనేది మన చేతుల్లో ఉండదు. అందులో ఎన్ని మార్కులు వేస్తారో ఎవరికీ తెలీదు కదా. అందుకే ఇంటర్వ్యూలో అసలు 0 మార్కులొచ్చినా సరే తనకు ఐఏఎస్ రావాలని ఆయన ఫిక్స్ అయ్యారు. అప్పటికే గత సంవత్సరం ఫస్ట్ ర్యాంకర్కు వచ్చిన మెయిన్స్ స్కోరు 1201. ఈ నంబర్ కేవలం ఒక టార్గెట్ కాదు, అదొక పిచ్చి, ఒక అబ్సెషన్గా మారిపోయింది. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆయన చేసిన పని వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆగస్ట్ 1 గది తలుపులు లాక్ చేసుకున్నారు. అంతే, పగలు రాత్రి అనే తేడా లేదు. నిద్ర, తిండి అన్నీ మర్చిపోయారు. బాహ్య ప్రపంచంతో కనెక్షన్ కట్. గది గోడల నిండా ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు, మధ్యలో ఒకే ఒక్క పోస్టర్ 1201. ఆ పాత రికార్డు బ్రేక్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆ 4 గోడల మధ్యే ఉండిపోయారు. చివరికి ప్రపంచానికి దూరంగా గడిపిన ఆ కఠినమైన తపస్సుకు ఫలితం దక్కే సమయం రానే వచ్చింది.
మే 16వ తేదీ సరిగ్గా వాళ్ళ నాన్నగారి మొదటి వర్ధంతికి ఒక్కరోజు ముందు ఫ్లాష్ న్యూస్ వచ్చింది. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్. వినడానికి రోమాలు నిక్కబడుచుకునే క్షణం కదూ. ఇక్కడ చూడండి, అసలు ఆయన పెట్టుకున్న టార్గెట్ 1202 అయితే ఏకంగా 1226 మార్కులు సాధించి పాత రికార్డులన్నీ తుడిచేసి రిటర్న్ ఎగ్జామ్లో ఒక సరికొత్త చరిత్రే సృష్టించారు. తండ్రి అంత్యక్రియలప్పుడు చేసిన ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. మనిషి తన మనస్సులో దృఢంగా అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే మాట ఇక్కడ అక్షరాలా నిజమైంది. ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఒక విషయాన్ని సీరియస్గా ఆలోచించాలి. ఒక బలమైన ఆశయం, ఎప్పటికీ వెనక్కి తగ్గకూడదన్న ఒక కసి మనసులో ఉన్నప్పుడు ఈ మనిషి సామర్థ్యానికి ఏమైనా హద్దులుంటాయా? అసలు దేన్నైనా దాటుకుని వెళ్లగలం కదా? ఈ ప్రశ్నకు మీ సమాధానమేంటో మీకే వదిలేస్తున్నాను.